ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇప్పుడే మహాద్వారం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. శ్రీవారి దర్శనార్థం ఇద్దరు కుమార్తెలతో కలిసి, అంటే ఒక కుమార్తె ఆద్య, మరో కుమార్తె ఫలానా అంజలితో కలిసి మహాద్వారం లోపలికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కేవలం ఇద్దరు కూతుర్లు ఆయన మాత్రమే, ముగ్గురు మాత్రమే మహాద్వారం ఎంట్రన్స్ టీటీడీ అధికారులు కల్పించినటువంటి పరిస్థితిని, అనంతరం కూడా మహాద్వారము గేట్లను మూసివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ వెనుక ఇద్దరు కూతుర్లు కూడా స్వామివారి దర్శనార్థం లోపలికి వెళ్తున్నారు. సో స్వామివారి దర్శనము ముగించుకున్న తర్వాత ఆయన మొదటగా కూడా స్వామివారి దర్శనం ప్రస్తుతం మహాద్వారం దాటుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మహాద్వారం దాటిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ ఏదైతే ధ్వజస్తంభం ఉందో ఆ ధ్వజస్తంభం వద్ద నమస్కరించి టీటీడీ అధికారులు ఆయనకి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాత స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరిగి ధ్వజస్తంభానికి మరోసారి నమస్కరించి రంగనాయక మండపంలోకి చేరుకుంటారు. అలా రంగనాయక మండపంలోకి చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎంకి టీటీడీ అధికారులు ఇటు శేషవస్త్రాన్ని సమర్పించడమే కాకుండా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. అదేవిధంగా ఆలయ వేద పండితులు డిప్యూటీ సీఎంకి వేద ఆశీర్వచనం పలుకుతారు. అనంతరం ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాల దగ్గర నుండి కూడా స్వామివారి నైవేద్యం వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇటు వేద పండితులు కావచ్చు, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి సలహాదారుల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం ఆయన ఆలయం వెలుపలికి విచ్చేసిన తర్వాత ఆలయం పక్కన ఉన్నటువంటి శ్రీ తరిగొండ వేంగమాంబ నిత్య అన్న ప్రసాద కేంద్రంలోకి వెళ్ళి అక్కడ అన్నప్రసాద వితరణ కావచ్చు, లేదా ఫుడ్ సర్వ్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు, ఫుడ్ యొక్క క్వాలిటీ కావచ్చు, నాణ్యత కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అనంతరం తిరిగి తిరుమలలో ఆయనకి ఏర్పాటు చేసినటువంటి బస అయినటువంటి గాయత్రి గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు, అంటే కార్యనిర్వహణ అధికారి కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, మిగిలిన ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వేద పండితులు, ఆగమ సలహాదారులతో ఆయన భేటీ అయ్యి తిరుమల యొక్క ప్రాశస్త్యం కావచ్చు, అదేవిధంగా తిరుమలలో స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నైవేద్యం కైంకర్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే లడ్డు నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించి చేపట్టినటువంటి సిట్టు విచారణ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన వివరాలను అడిగి తెలుసుకునేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే కొద్ది క్షణాల ముందే ఏపీ డిప్యూటీ సీఎం ఇదే మహాద్వారం గుండా కూడా ఎంట్రీ తీసుకొని ఆలయంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరికొద్ది క్షణాల్లోనే, అంటే దాదాపు ఒక 30 మినిట్స్ వ్యవధిలోనే ఆయన తిరిగి ఇదే మహాద్వారం నుండి కూడా బయటికి వస్తారు. ఆలయ పండితులు పూర్తిగా కూడా ఆయనకి కావాల్సినటువంటి అన్ని సపర్యాలు చేసిన అనంతరం కూడా ఆయన ఆలయం వెలుపలికి వచ్చి ఇటు అన్నదాన ప్రసాద కేంద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అవుట్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.